ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమందరూ ఇక్కడ కొలువు తీరినాము. ఏమంటే మన ఆశ్రమంలో గృహప్రవేశం ఉంది కదండి. ఆర్థికంగా బాగుండే వాళ్ళకి రూములు కట్టాము కాబట్టి ఆ రూములకి గృహప్రవేశం పెట్టుకున్నాం. గృహప్రవేశం అంటే ఇంక అందరూ కలర్ఫుల్గా రెడీ కావాలి కదా, దానికనే ఈ రకంగా మన వాళ్ళకి అందరికీ చీరలు రెడీ చేశాను. ఇదిగోండి టైలర్ చీరలు రెడీ చేశానంటే బ్లౌజులు కుట్టిస్తాను అనమాట. బ్లౌజ్ అన్నీ కుట్టేసి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకందరికీ చీరలు ఇస్తున్నాను. ఇంకా గృహప్రవేశానికి మమ్మల్ని పిల్లరామ్మా అంటే ఆల్రెడీ మిమ్మల్ని పిలిచేశాను. కాకపోతే మీరు ఆ వీడియో చూసారో లేదో నాకు తెలియదు. మీలో ఎవరైనా రావాలనుకుంటే అభిమానంతో మన ఆశ్రమానికి గృహప్రవేశానికి ఫిబ్రవరి 2వ తేదీ గృహప్రవేశం అండి. మీరేం చేయాలంటే స్క్రీన్ మీద ఒక నంబర్ ఇస్తాను. ఆ నంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి కన్ఫర్మ్ చేసుకొని రండి. ఓకేనా? తప్పుగా మాత్రం ఎవరు భావించండి. ఎందుకంటే మీరు ఇంత దూరం అభిమానంగా వచ్చిన తర్వాత మీకు మంచి భోజనం పెట్టి పంపించాలి కదా. కాబట్టి వంట వాళ్ళకి నేను ఎంతమందికి చెప్పాలి కాబట్టి ముందుగానే మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి కన్ఫర్మ్ చేసి మేము వస్తున్నాము అన్నట్లుగా చెప్తే దాన్ని బట్టి నేను ఏర్పాటు చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మన వాళ్ళకందరికీ ఇచ్చేద్దాం చీరలు. ఇంకా మగవాళ్ళకి లేదమ్మా అనుకంటే వాళ్ళకి కూడా ఇస్తాను. వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ వీడియో పెడతాను అనమాట. ఓకేనా? సరే, ఇప్పుడు ఇచ్చేద్దాం రండి. ఒకటైతే ఇప్పుడు గృహప్రవేశానికి ఇదైతే మాత్రము నా బర్త్డేకి ఇచ్చాను కదండి చీరలు అందరికీ ఒకేలాగా యూనిఫామ్ లాగా. దానికి అప్పుడు బ్లౌజులు కుట్టలేదు, ఇప్పుడు ఆ బ్లౌజ్ కూడా కుట్టించాను. దానికే 2 చీరలు. ఇది ఇంకో బ్లౌజు, దానికో బ్లౌజు, అల్తి బ్లౌజ్. ఇది అల్తి బ్లౌజ్ అనమాట. ఏదైతే గృహప్రవేశం అనుకున్నామో ఆ బిల్డింగ్లో ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా చేస్తున్నారు. అవన్నిటికి కూడా వాళ్ళకి ఏం కావాలా దగ్గరుండి అన్నీ సమకూరుస్తూ, అదేవిధంగా మన వాళ్ళకందరికీ కొత్త బట్టలు ఏర్పాటు చేస్తూ, ఇంకా గృహప్రవేశానికి ఎవరిని ఇన్వైట్ చేయాలా అని ఆలోచన చేస్తూ, అదేవిధంగా వంట వరపు చేయడానికి వంట వాళ్ళని ఎవరిని పిలిపించాలా అవన్నీ కూడా చూసుకుంటూ, పూజ సామాగ్రి ఏ విధంగా ఉండాలా, పూజ ఏ టైం పెట్టుకోవాలా, మన వాళ్ళని అంటే మన అభిమానులు ఏ విధంగా ఆహ్వానించాలా, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ అడావుడిగా బిజీగా ఉండడం వల్ల యూట్యూబ్ వీడియోస్ అయితే కొంచెం గ్యాప్ ఇచ్చానండి పెట్టడము. దానివల్ల వ్యూస్ అయితే డన్ అని పడిపోయాయి అనమాట. ఇంకా మళ్ళీ వ్యూస్ డెవలప్ చేసుకోవాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది నాకు. ఎంత కష్టమైనా ఇష్టంగా మన ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలా అనే భావంతో మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలతో మేము ముందుకు తీసుకొస్తానండి. ఇది ఈ పుట్ట మన చిన్న వీడియో. నచ్చితే లైక్ చేయండి అబ్బా.